చూడండి, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఒక శతాధిపతి ఉన్నారు. ఒక సైన్యాధిపతి. ఆయన ఇటలీలో పనిచేస్తా ఉన్నాడు. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలందరి చేత మంచివాడనే సాక్ష్యము పొందాడు. ఎల్లప్పుడూ బహుధర్మం చేస్తున్నాడు. ఎడతెగక ప్రార్థన కూడా చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక దూతను ఆయన దగ్గరికి పంపారు. ఆ దూత వచ్చి కొర్నేలి అని పిలిచింది. ఎన్ని గంటలకు? ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి కొర్నేలి అని పిలిచింది. ప్రభువా, ఏంటి, ఏమయ్యా అని అడిగాడు. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి అక్కడ సీమోను అను పేతురు ఉంటాడు, ఆయన్ని పిలిపించు అని చెప్పారు. చూడండి, చాలామంది మంచివారు, అనేకులకు సహాయం చేసే మనసు కలిగిన వారు అనేక మంది ఉంటారు. మనము ధర్మకార్యాలు చేసినప్పటికీ కూడా, మంచి కార్యాలు చేసినప్పటికీ కూడా, ప్రార్థన చేసినప్పటికీ కూడా ఒక కార్యము మన జీవితంలో జరగవలసి ఉన్నది. ఇతడు మంచివాడు, భక్తిపరుడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ నిజమైన దేవుడు ఎవరో ఆయనకి తెలియదు. కానీ దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ నిజమైన దేవుడు ఎవరో ఆయనకి తెలీదు. కానీ దేవుని యందు దేవుడు ఉన్నారు, దేవుడు నన్ను చూస్తున్నారు, నా కుటుంబాన్ని చూస్తున్నారు, ఆయన కాపాడుతున్నారని ఆయనకి తెలుసు. కానీ నిజమైన దేవుడు ఎవరో ఆయనకి తెలీదు. ప్రార్థన చేస్తున్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు. అయితే ఆ నిజమైన దేవుడు ఒక దూతను ఆయన దగ్గరకు పంపారు. ఆ దూత చెప్పింది, కొర్నేలి, నీ ప్రార్థన, నీవు చేసినటువంటి ధర్మము, ధర్మకార్యాలు, మంచితనం అంతా దేవుని దగ్గరకు చేరిందయ్యా అని చెప్పింది. ఈ రోజున మనలో మారు మనసు పొందిన వారు అనేక మంది ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన దేవుని సన్నిధికి అసలు చేరుతుందా? అలా మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబు పంపుతున్నారా? అలా మన ప్రార్థన యొక్క శక్తి ఎంత? మన ఆలోచన ఎంతవరకు ఉంది? మనం ప్రభువుని లోతుగా వెదుకుతున్నామా? ఆయన మన ప్రార్థనకు, మన జీవితానికి, మన మన కుటుంబం వైపు ఆయన చూస్తున్నారా అనే గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఇక్కడ అన్యుడైనప్పటికీ ఆయన